హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైనటువంటి నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. హల్లెలూయా. ఈ మంచి సమయాన్ని దేవుడు మనందరికీ దయచేసినందుకై ఆయన నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అలాగని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. దేవుడు వారిని, వారి కుటుంబమును, పరిచర్యను దీవించునుగాక. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు, సంఘ విశ్వాసాలందరినీ దేవుడు నిశ్చయముగా దీవించునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకొని ముందుకు వెళ్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి మనము 37 వరకు చదువుకుందాం. చదవండి. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగములకు ప్రభు తన యొక్క దీవెనలు జత చేయునుగాక. ప్రార్థించుకుందాం. కృపాకనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. వాక్యమై ఉన్న దేవుడు నీవే, వాక్యమునిచ్చినటువంటి దేవుడు నీవే ప్రభువా. ఆ వాక్యమునకు అనువాదము చెప్పగలిగినటువంటి పరిశుద్ధాత్మదేవ మీరు మా మధ్యలో ఉండండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభా సమాజంలో మీరు ఉండి ఏది ప్రభా నీ వాక్యము, ఏది సత్యమో, ఏది మాకు అవసరమో అది మాత్రమే ఈ రాత్రికాల సమయములు కొద్ది నిమిషములు మా అందరితో ప్రభా మీరు మాట్లాడమని, మా అందరి యొక్క హృదయములకు, చెవులకు ప్రభా మీరు సున్నతి చేయండి. మాట్లాడే నా నోటికి ప్రభా మీరు సున్నతి చేసి ప్రభా తండ్రి ఏది మాట్లాడవలనో దానికి మాత్రమే ప్రభా నా నోరుని తెరిచినట్లు మీ సహాయము నాకు అనుగ్రహించండి. నా యొక్క అపనమ్మకములను ప్రభా మీరు దయతో క్షమించి, ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో ఈ సంఘముతో నీ బిడ్డలతో ప్రభా మీరందరూ కూడా ప్రభా మీరందరితో మాట్లాడమని నీవు ఇచ్చినటువంటి వాక్యము కొరకే ప్రభువా నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి మీరందరూ కూర్చోనండి. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. సహోదరుడు మా యొక్క సాక్ష్యమును ఇదివరకే చెప్పి ఉన్నాడు. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. కనుక మా తండ్రి గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు 2020వ సంవత్సరంలో. అప్పటి నుంచి దేవుని కృపను బట్టి నేను మరియు సహోదరుడు ఏలిసెమ్మల్ గారు తిపారపాడులో ఉంటారు, ఆ బ్రదరు ఈ యొక్క పరిచర్యను దేవుని కృప ద్వారా ముందుకు తీసుకొని వెళ్ళడానికి దేవుడు తన సహాయాన్ని నాకు దయచేసి ఉన్నాడు. నేను ఒక ప్రసంగికుడిని కాదు, లేకపోతే ఒక సంఘ కాపరిని కూడా కాదు, మీలాంటి సాదాసీదా సహోదరుడనే అదే చెప్పాను. అయినా కూడా పాస్టర్ గారు మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి వచ్చి కేవలం ఏదైతే ఇదివరకే మీరు విని ఉంటారో, ఏదైతే ఇక్కడ ఈ సంఘములో కాపరి ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడాడో అది మాత్రమే కొన్ని మాటలు తీసుకొని
మన అందరి యొక్క విశ్వాసాన్ని కొద్దిగా మనం ఎత్తి పట్టుకొనడానికి ప్రభు తన సహాయాన్ని మనకు దయచేయునుగాక. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. నా పేరు సమూయేలు. ఆ విధముగా నేను దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క పరిచర్యను దేవుని కృప ద్వారా ముందుకు ఆ విధముగా తీసుకుని వెళ్ళడానికి దేవుడు సహాయాన్ని నాకు దయచేసి ఉన్నాడు. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. కనుక మనము ఆలస్యం చేయకుండా, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకుండా, కేవలము దేవుని యొక్క వాక్యాన్ని మాత్రము మనము ధ్యానించుకోవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మాత్రము మనము చూడడానికి ప్రభు తన సహాయాన్ని మనకందరికీ కూడా దయచేయునుగాక. హల్లెలూయా. మీరందరూ కూడా సంతోషముగా ఉన్నారా? దేవుని నమ్మి ఉన్నందుకు, దేవుడిని మీరు కలిగి ఉన్నందుకు మీరు ఆనందిస్తూ ఉన్నారా? హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. ఈ కాలపు వర్తమానాన్ని బట్టి మీరు ఆనందిస్తూ ఉన్నారా? ఈ కాలపు వర్తమానికుడిని బట్టి మీరు ఆనందిస్తూ ఉన్నారా? హల్లెలూయా. దేవుడు మరియు ఆయన వాక్యము వేరు కాదు కానీ ఒకటే ఉన్నది. అలాగే వర్తమానము మరియు వర్తమానికుడు ఒకటే అని మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. ప్రవక్త చెప్పినటువంటి ఒక చిన్న కథను చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక యవనస్తుడు ఉండేవాడు, చాలా బీద వ్యక్తి. ఎప్పుడూ కూడా తన జీవితంలో ధనవంతుడు అవ్వాలని, గొప్పవాడు అవ్వాలని కలలు గంటూ ఆ విధముగా నడుచుకుంటూ పోతూ ఉండేటప్పుడు ఒకానొక రోజు మార్గములో అతనికి ఒక చిన్న పువ్వు అనేది దొరికినది. దాన్ని ప్రవక్త ఒక మ్యాజిక్ ఫ్లవర్ అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఏదో ఒక శక్తి కలిగినటువంటి ఒక పువ్వు అతను కనుగొన్నప్పుడు, దాన్ని తీసుకున్నప్పుడు వెంటనే ఆ పువ్వు అతనితో మాట్లాడింది. నీవు భేదవాడవు కదా, నీవు ధనవంతుడు అవ్వాలని కోరుకుంటున్నావు కదా అని అడిగినప్పుడు, అవును, నేను భేదవాడిని, నేను గొప్పవాడిని అవ్వాలని అనుకుంటూ ఉన్నాను అని ఆ పువ్వుతో సమాధానం ఇచ్చాడు. అయితే ఆ పువ్వు మరలా చెప్పి ఉన్నది, అయితే నేను నీకు ఒక వరం ఇస్తాను, నీకేమి కావాలో కోరుకో అని అడిగినప్పుడు ఈ యొక్క యవనస్తుడు అతడు జీవితకాలం అంతా గొప్పవాడు అవ్వాలని ఆశపడి ఉన్నాడు గనుక అతని ఎదురుగా ఉన్నటువంటి కొండను చూపించి, ఇదిగో ఈ కొండలో ఏదైనా ఒక గొప్ప నిధి ఉంటే అది ఉన్న స్థలాన్ని నాకు చూపించి దాని దగ్గరకు నన్ను తీసుకొని పో అని ఆ పువ్వుతో చెప్పినప్పుడు, ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి అతను నడిపించుకొని ఆ కొండ పైభాగంలోనికి, ఏదో ఒక మూలలోనికి తీసుకొని వెళ్ళి ఆ కొండలో దాగి ఉన్నటువంటి ఒక గుహలో ఉన్నటువంటి నిధిని చూపించడానికి ఆ పువ్వు అతన్ని తీసుకొని వెళ్ళింది. హల్లెలూయా. అయితే బయటికి వెళ్ళినప్పుడు ఆ పువ్వు ఆ గుహకు అడ్డముగా ఉన్నటువంటి బండను తొలగించి, ఇదిగో నేను నీకు ఒక కండిషన్ను పెడుతూ ఉన్నాను, దాన్ని ఎప్పుడూ నీవు మర్చిపోవద్దు, దాన్ని నీ మనసులో పెట్టుకో అని ఆ బీదవాడితో చెప్పినప్పుడు నాకు చెప్పమని చెప్పాడు. అప్పుడు అది చెప్తూ ఉన్నది, ఆ మ్యాజిక్ పువ్వు అనేది, నీవు ఎప్పుడు నన్ను దూరము పెట్టవద్దు, నీతోనే నన్ను ఎప్పుడూ నీవు పెట్టుకో, నన్ను ఎప్పుడూ నీతోనే పెట్టుకో అని ఆ పువ్వు ఆ బీదవాడితో చెప్పింది. అప్పుడు ఏం చేశాడంటే ఆ బీదవాడు ఆ పువ్వును తీసుకొని ఆ దగ్గరే ఉన్నటువంటి బండ మీద పెట్టి లోపలికి వెళ్ళి చూడగానే విపరీతమైనటువంటి నిధి అక్కడ ఉన్నది. బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, వెండి, అనేక రకములైనటువంటి విలువైనటువంటి కార్యములు అక్కడ ఉన్నప్పుడు వెంటనే ఒక సంచి తీసుకొని బంగారం అంతా తీసుకొని బయటికి వచ్చి ఆ మూటను అక్కడ పెట్టాడు. బయట పెట్టబడి ఉన్నటువంటి ఆ పువ్వు అతనితో చెప్తూ ఉన్నది, నీవు ఒకటి మర్చిపోతూ ఉన్నావు. ఏం మర్చిపోతూ ఉన్నాడంటే, ఎట్టి పరిస్థితుల్లో నన్ను నీవు బయట పెట్టవద్దు, నీతోనే పెట్టుకో అని ఆ పువ్వు చెప్పి ఉన్నది. అయితే దాన్ని మర్చిపోతూ ఉన్నాడు. దాన్ని పట్టించుకోకుండా నేనేం మర్చిపోయానంటే, బహుశా నేను వజ్రాలు మర్చిపోయానేమో అని చెప్పి ఇంకొక సంచి తీసుకొని లోపలికి వెళ్ళి వజ్రాలన్నీ వేసుకొని బయటకు వచ్చాడు. రెండవసారి కూడా ఆ పువ్వు చెప్తూ ఉన్నది, సహోదరుడా, నీవు ఒకటి మర్చిపోతూ ఉన్నావు. సరే, నేను వెండి మర్చిపోయానేమో అని చెప్పి ఇంకొక సంచి ఎత్తుకొని పోయి లోపలికి వెళ్ళి ఆ వెండిని తీసుకొని ఆ మూటను బయటికి తెచ్చుకొని పెట్టినప్పుడు మూడోసారి కూడా వార్నింగ్ ఇచ్చింది, నీవు ఒకటి మర్చిపోతూ ఉన్నావు. ఇక విసిగిపోయిన ఈ వ్యక్తి ఆ పువ్వును చూచి, ఓ ఫ్లవర్ షటప్ అన్నాడంట. అంటే, ఓ పువ్వా, నువ్వు నోరు ముయ్యి, నేను ఏదో కలలు గంటూ రేపటి దినమున నేను ఎంత గొప్పవాడిని అవబోతూ ఉన్నానో అలాంటి ఒక కార్యములో ఉంటే నన్ను నీవు ఆ విధముగా ఇబ్బంది పెడుతూ ఉన్నావా అని చెప్పాడు. లోపలికి వెళ్ళాడు, బండ మూసుకోబోయింది. పువ్వు బయట, ఇతడు గుహలో, నిదంతా బయట. అతడు ఇప్పుడు ఆ బయటికి రావాలంటే, ఆ బండరాయి తొలగించబడాలంటే ఆ పువ్వు మాత్రమే సహాయము చేయగలదు. ఆ పువ్వును మాత్రం వాడు అక్కడ బయట పారవేసి ఉన్నాడు, బయట పెట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా. అలాగే మనము కూడా మన జీవితంలో ఇప్పుడు ఆ వ్యక్తి లోపలే ఉండి ఆకలితో అలమటించి చివరికి మరణమైపోయాడు. ఒకవేళ బ్రతికైనా ఉనుంటే
ఆ బీదవాడుగా అయినా ఉండి కొద్ది కాలం బ్రతికి ఉండేవాడేమో ధనవంతుడు అవ్వాలని కోరుకొని ఆ పువ్వును కనుగొని దాన్ని ఇచ్చినటువంటి మాట ప్రకారం అతడు వెళ్ళి అయితే ఆ నిధిని చూపించినప్పుడు దాన్ని ప్రక్కన పెట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా. అయితే దాన్ని పెట్టివేసినందువలన పెట్టివేసినా కూడా వెంటనే అతనికి ఏ అపాయం కలగలేదు. అది హెచ్చరిస్తూ వచ్చింది, నీవేదో కార్యాన్ని మర్చిపోతూ ఉన్నావని. అతడు ఆ హెచ్చరికను తృణీకరించి హల్లెలూయా దాన్ని నోరు ముయ్యని చెప్పి తన పనిలో సాగాడు. చివరికి ఏమీ లేకుండా మరణమైపోయాడు. నిజమేనా? అలాగే క్రైస్తవులమైన మనము మన జీవితములో హల్లెలూయా యేసుక్రీస్తును అనేక కార్యాలు మనం అడుగుతూ ఉంటాం. హల్లెలూయా. మనకు పని లేకపోతే పని కోసం అడుగుతాం, ఒకవేళ గృహము లేకపోతే గృహము కోసం అడుగుతాం. అనేకమైనటువంటి కార్యములు మన జీవితంలో లేకపోయినప్పుడు ఆయన అడుగుతూ ఉంటాం. ఆయన ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అయితే ఇచ్చినప్పుడు ఆయన ప్రక్కన పెట్టి వేస్తూ ఉంటాం. అదే దేవుడు చెప్తూ ఉన్నాడు తన ప్రవక్త ద్వారా. హల్లెలూయా. ఇది మన ప్రవక్త చెప్పినటువంటి కథే. హల్లెలూయా. కనుక ఏదైనా మన జీవితంలో దేవుడు మేలు చేసినప్పుడు, ఏదైనా మనం అడిగిన కార్యాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు ఆయనకు మనము నమ్మకస్తులముగా, ఆయనకు మనము కృతజ్ఞత కలిగి జీవించాల్సినటువంటి ఒక విధానము మనము నేర్చుకోవలసి ఉన్నది. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఎన్నడూ యేసుక్రీస్తును బయట పెట్టవద్దు, ఎన్నడూ యేసుక్రీస్తును విడిచిపెట్టవద్దు, ఎన్నడూ దేవుణ్ణి దూరము పెట్టవద్దు. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయనను మన హృదయములో, మన కుటుంబములో, మన ఇంట్లో, మన సంఘములో, మనం వెళ్ళే ప్రతి చోటను ఆయనను మనం తీసుకొని వెళ్దాం. హల్లెలూయా. ఒకవేళ ఆ గుహలో ఏదైనా ఆపద వస్తే రక్షించడానికి ఆ పువ్వుకు అధికారం ఉన్నది, ఆ పువ్వుకు శక్తి ఉన్నది. హల్లెలూయా. ఆ గుహలో ఏదైనా అపాయం ఉంటే దాని నుంచి తప్పించడానికి ఆ పువ్వుకు మార్గము తెలిసి ఉన్నది. ఆ పువ్వు మన జీవితంలో మన దేవుడు, మన రక్షకుడు, మన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఏ ఆపద వచ్చినా, మన జీవితంలో ఏ యొక్క అపాయము వచ్చినా, మన జీవితంలో ఏ యొక్క క్లిష్టమైన పరిస్థితి మనము ఎదుర్కోవలసి వచ్చినా, యేసును మనము కలిగి ఉంటే దేనినైనా మనం ఎదుర్కోగలము. యేసు మన జీవితంలో ఉంటే దేనినైనా మనము సాధించగలము. హల్లెలూయా. అన్నీ ఇచ్చినప్పుడు మనం ఆయన ప్రక్కన పెట్టకుండా, ఏమీ లేనప్పుడు ఆయనను కలిగి ఉన్నట్లయితే అన్నీ వచ్చినా కూడా ఆయననే మనం పెట్టుకొని ఉందాం. ఆయనకు కృతజ్ఞతలు కలిగి మనము జీవిద్దాం. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. కనుక దేవుని యొక్క వాక్యమును మనము పంచిపెట్టే వారంతా కేవలము ఆహారాన్ని డెలివరీ చేసేటువంటి డెలివరీ బాయ్స్ మాత్రమే. హల్లెలూయా. ఒకవేళ ఆహారము మీకు వచ్చినప్పుడు ఒకవేళ కారముగా ఉండవచ్చు, ఒకవేళ ఉప్పు ఎక్కువ ఉండవచ్చు, దాంతో మాకు సంబంధం లేదు. నిజమేనా? మేము కేవలము డెలివరీ బాయ్స్ మాత్రమే. ఆ ఫుడ్ తయారు చేసిన మాస్టర్ చెఫ్ ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన వండినది ఆయన, తయారు చేసినది ఆయన. మేము కేవలము ఆయన ఆర్డర్ వస్తే కేవలం దాన్ని తీసుకొని ఎక్కడ అందించాలో అది మాత్రమే మా పని. హల్లెలూయా. దాంట్లో ఉప్పు ఎక్కువ ఉన్నా, కారం ఎక్కువ ఉన్నా, కొంచెం ఘాటుగా ఉన్నా అడగాల్సింది డెలివరీ బాయ్ని కాదు. హల్లెలూయా. దాన్ని తయారు చేసిన దాన్ని వండిన ఆయన్ను. హల్లెలూయా. ఆయన్ను అడగడానికి మనకి ఏ హక్కు లేదు, ఏ అధికారము లేదు. హల్లెలూయా. ఆయన వాక్యము సత్యము. ఆయన ఏదైతే ఇచ్చాడో దాన్ని మనము కేవలము తీసుకోవలసినదే. ఆయన ఇచ్చిన వాక్యాన్ని కేవలం మనం నమ్మవలసినదే. హల్లెలూయా. ప్రభువా, నా జీవితంలో ఇది కష్టముగా ఉంది, ప్రభువా నాకు ఇది కొంచెము నేను చేయలేకపోతూ ఉన్నాను అని చెప్పడానికి వీల్లేదు. తూచా తప్పకుండా దాన్ని మనము నెరవేర్చవలసి ఉన్నది. హల్లెలూయా. కనుక కేవలము దేవుని సేవకులంతా వాక్యాన్ని డెలివరీ చేసేవారే. హల్లెలూయా. మనకున్న స్విగ్గీ అని, జొమాటో అని ఆ ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఫుడ్ బాగాలేకపోతే దాన్ని తీసుకొని వచ్చిన వాడి మీద అరిస్తే మనకి ఏ ప్రయోజనం ఉండదు. దాన్ని తయారు చేసింది వేరొక వ్యక్తి. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. అలాగని ఆ ఫుడ్ను తీసుకున్న, ఆ ఆహారాన్ని తీసుకున్న డెలివరీ బాయ్ ఆ ప్యాకెట్ని ఓపెన్ చేసి ఇందులో ఒకవేళ మాస్టర్ చెఫ్ కొద్దిగా కారము తొక్కివేశాడేమో అని చెప్పి ఆ డెలివరీ బాయ్ కలపడానికి లేదు. హల్లెలూయా. ఒకవేళ ఇందులో ఉప్పు తక్కువై ఉంటుందేమో అని చెప్పి కొద్దిగా వేయడానికి లేదు. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. కేవలము ఏదైతే ఆ మాస్టర్ చెఫ్ వండి అక్కడ పెట్టాడో దాన్ని ఉన్నది ఉన్నట్లుగా తీసుకొని మనం డెలివరీ చేయడమే. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. కనుక ఈ రాత్రికాల సమయంలో కొద్ది విషయములను మనము దేవుని యొక్క వాక్యముల నుంచి జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ఈ మంచి సమరయుని యొక్క కథను అనేక సార్లు మనం విని ఉండొచ్చు, దాన్ని చదివి ఉండవచ్చు. హల్లెలూయా. మరొకసారి మనము దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ఎందుకంటే మంచి సమరయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ మంచి సమరయుని కథ నాకు ఎంతో ఇష్టముగా ఉంటుంది. హల్లెలూయా.
ఒకసారి దాన్ని మరలా చదువుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము మనము చదువుకుని ఉన్నాం. 30వ వచనము. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఒక ప్రయాణాన్ని అతడు కొనసాగిస్తూ ఉన్నాడు, ప్రారంభిస్తూ ఉన్నాడు. యెరూషలేము అనేటువంటి పట్టణము నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి యెరికో అనేటువంటి పట్టణానికి అతడు వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, యెరూషలేము పట్టణం అనేది కొండల పైన ఉన్నటువంటి ప్రాంతము, యెరికో అనేది కింద లోయ భాగములో ఉన్నటువంటి ప్రాంతము. వాస్తవానికి ఈ వ్యక్తి ఇప్పుడు పై భాగము నుంచి అనగా యెరూషలేము నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి క్రింద ప్రాంతానికి యెరికోకు వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఈ యెరికో పట్టణం అనేది ఒక పాప పట్టణమై ఉన్నది. దిస్ ఈజ్ వికెడ్ సిటీ అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఇది ఒక శపించబడినటువంటి ప్రాంతము. హల్లెలూయా. ఆ యొక్క యెహోషువ కాలములో మనం దాని గురించి చూస్తూ ఉన్నాం. ఆ యెరికో గోడలన్నీ కూడా దేవుడు కొల్చి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. ఇక్కడంతా కూడా మనం చదివినట్లయితే ఏ విధముగా దేవుడు ఆ యొక్క పట్టణాన్ని కూల్చాడో మనము దాన్ని చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇది ఒక మహాబబులోను పట్టణం వలె ఉన్నది. నిజమైన దాని గోడలు, దాని ఎత్తైనటువంటి ప్రాకారములు చాలా వారు భద్రతను కల్పించుకొని దాన్ని కట్టుకొని ఉన్నారు. హల్లెలూయా. దాన్ని కూల్చాలంటే కొన్ని అటామిక్ బాంబ్స్ వాడవలసి ఉన్నది. హల్లెలూయా. అయితే ఏ బాంబులు వారు అక్కడ వాడలేదు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. సామాన్యమైన స్థితిలోనే దేవుడు ఆ పట్టణమును, ఆ ప్రాకారములను కూల్చివేసి ఉన్నాడు. యెహోషువ 6వ అధ్యాయము 26వ వచనాన్ని చూసినట్లయితే, ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఎలాగో ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. హల్లెలూయా. కనుక ఇది ఒక శపించబడినటువంటి యెరికో పట్టణమై ఉన్నది. ఈ బాటసారి, ఈ మార్గములో వెళ్ళేటువంటి వ్యక్తి యెరూషలేము నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి శపించబడినటువంటి యెరికో అన్న ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఇది 7 సంఘ కాలములో ఉన్న వర్తమానమునకు ఎంతో మాదిరికరముగా ఉన్నది. హల్లెలూయా. ఈ 7 సంఘ కాలములు దేవుని యొక్క సువార్త ఎక్కడ ప్రారంభించబడి ఉన్నది? యెరూషలేములో ప్రారంభించబడి ఉన్నది. హల్లెలూయా. యెరూషలేములో ప్రారంభించబడి లోకములోనికి, యెరికో అన్న పాప ప్రపంచములోనికి అది ప్రవేశించి ఉన్నది అని మనం జ్ఞాపకములో ఉంచుకోవాలి. హల్లెలూయా. ఆ మార్గములో వెళ్తున్న ఆ వ్యక్తి దిగి వెళ్తూ ఉన్నప్పుడు దొంగల చేతిలో చిక్కెను. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. దొంగల చేతిలో చిక్కినప్పుడు వారు ఏమి చేశారంటే మొట్టమొదటిగా అతని బట్టలు దోచుకున్నారు. హల్లెలూయా. అంటే యెరూషలేములో ఈ వ్యక్తి తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మంచి వస్త్రాన్ని కలిగి ఉన్నాడు, మంచి అంగీని ధరించుకొని ఉండవచ్చు. హల్లెలూయా. మంచి బట్టలు ధరించుకొని అతడు ప్రారంభించి ఉన్నాడు. అయితే మార్గ మధ్యములో వెళ్తూ ఉన్నప్పుడు, యెరికో ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు దొంగల చేతిలో చిక్కినప్పుడు వారు అతని యొక్క పై వస్త్రాన్ని, బట్టను తీసివేసి ఉన్నారు. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఈ యొక్క వస్త్రమే వాక్యమనే వస్త్రమై ఉన్నది. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. సంఘం అనేది ఎఫెసులో ప్రారంభించబడినప్పుడు నిండైనటువంటి వాక్య వస్త్రములు కలిగి ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో సంఘం అనేది నింపబడి ఉన్నది. అలాగూ ప్రారంభించబడి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దొంగలు సంఘములోనికి ప్రవేశించారు. హల్లెలూయా. సిద్ధాంతాలు సంఘములోనికి ప్రవేశించాయి. మానవ కల్పిత బోధలు సంఘంలోనికి ప్రవేశించాయి. వీరందరూ దొంగలై ఉన్నారు, దోచుకుని వారై ఉన్నారు. దేన్ని దోచారు? దేన్ని దొంగిలించారు? వాక్యాన్ని దొంగిలించారు. హల్లెలూయా. అసలైన సత్యాన్ని వారు దొంగిలించి క్రీస్తు శకము దాదాపు 312 ఆ ప్రాంతంలో 320వ సంవత్సరం అక్కడ ఏం జరిగింది? నైసియా అనేటువంటి మహా గొప్ప ఆలోచన సభను ఈ రోమన్ క్యాథలిక్ వారు అక్కడ పెట్టి యేసు క్రీస్తు అన్న నామాన్ని సంఘంలో నుంచి వారు బయటకు తీసివేసి ఉన్నారు.
ఆ శిలువను కలువరిని వారు బయటికి త్రోసివేసి ఉన్నారు. అనేకమైనటువంటి ప్రభు సంస్కారమును, పాదశుద్ధిని, అనేక కార్యాలను వారు తీసివేసి ఉన్నారు. అనగా వాక్యమన్న వస్త్రాన్ని వారు దొంగిలించి వేసి ఉన్నారు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అయితే అంతటితో ఆగిపోలేదు కానీ నిజమేనా, అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. హల్లెలూయా. అతన్ని గాయపరిచి ఉన్నారు. నిజమేనా, అతని వస్త్రాన్ని మాత్రమే తొలగించి వదిలివేయలేదు కానీ అతన్ని కొట్టి గాయపరిచినట్లు వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అతనికి వాక్యము లేకపోవటం వలన సంఘానికి అనేక గాయములు, అనేక హింసలు. హల్లెలూయా. ఈ సంఘకాలాలను మధ్యలో మనము గమనించినట్లయితే ఆ ఎఫెసు సంఘకాలము దాటిన తర్వాత సంఘం అనేది మహా చీకటి యుగములోనికి ప్రవేశించి ఉన్నది. హల్లెలూయా. అక్కడ చాలా చీకటి, చాలా బాధలు, చాలా ఇబ్బందులు, నిజమేనా చాలా దెబ్బలు సంఘము తింటూ వచ్చినది. ఎందుకంటే వాక్యమన్న వస్త్రాన్ని ఆ దొంగలు దోచుకొని ఉన్నారు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. అయితే ప్రాణం ఇంకా పోలేదు. హల్లెలూయా. కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉన్నది సంఘము. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కొన ఊపిరితో ఆ వ్యక్తిని అక్కడ విడిచిపెట్టి ఆ దొంగలు వెళ్ళిపోయారు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. కనుక తర్వాత మనం చూస్తే అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. హల్లెలూయా. కనుక ఆ ప్రాంతములో, ఆ మార్గములో ఒక యాజకుడు వెళ్ళాడు, ఒక లేవీయుడు వెళ్ళాడు. వారు ఆ మార్గములో వెళ్ళారు కానీ ఆ పక్కన పడి ఉన్న బాటసారిని, వస్త్రము లేక గాయముతో కొన ఊపిరితో పడి ఉన్న వాడిని ఏమాత్రము కనికరించకుండా తమ మార్గములోనే వారు వెళ్ళిపోయి ఉన్నారు. హల్లెలూయా. కనుక ధర్మశాస్త్రం అనేది క్రియ చేయలేకపోయినది. హల్లెలూయా. ధర్మశాస్త్రం అనేది సంపూర్ణతను తీసుకొని లేకపోయినది. నిజమేనా, తీసుకొని రాలేకపోయినది. ఈ యాజకులు, ఈ లేవీయులు ధర్మశాస్త్రము ప్రకారముగా వారు ఏ ఏ కార్యాలను చేయాలో, వారి పరిచర్య ఏమిటో పరిశుద్ధ గ్రంథములో, ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. అయితే వారు దాన్ని చేయలేకపోయారు. హల్లెలూయా. అయితే అదే మార్గములో మూడవ వ్యక్తి వస్తూ ఉన్నాడు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతని పడి ఉన్న చోటికి వచ్చి, హల్లెలూయా, ఈ సమరయుడు ఏమి కలిగి ఉన్నాడంటే ఆ గాయపడిన వ్యక్తి పట్ల కృప కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ గాయపడిన సంఘము పైన కృప కలిగిన వాడు ఆ మంచి సమరయుడు, దయ కలిగి, జాలి కలిగి, హల్లెలూయా, కొన ఊపిరితో పడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి, హల్లెలూయా, ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఆ గాయపడిన వ్యక్తికి ఏమి చేశాడు? నూనె రాచి, హల్లెలూయా, ద్రాక్షరసము త్రాగిపిచ్చి అతని యొక్క గాయములను కట్టి తన వాహనం పైన ఎక్కించుకున్నాడు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ నూనె అనగా ఏమిటో మనకు బాగా తెలుసు. అది పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. ఈ ద్రాక్షరసం అనగా ఏమిటో మనకు బాగా తెలుసు. అది ఉత్తేజమును కలిగించేటువంటి ఒక పదార్థమై ఉన్నది. హల్లెలూయా. కనుక సంఘం ఇప్పుడు ఈ ఎఫెసులో ప్రారంభమైన ఈ సంఘము ఏమి కోల్పోయినది? వాక్యాన్ని కోల్పోయినది, వాక్య వస్త్రాన్ని కోల్పోయినది, గాయపరచబడినది. హల్లెలూయా. పాపముతో నిండినది. నిజమేనా? ఆ యొక్క ఇర్మియా గ్రంథములో మనం చూస్తే హృదయం అనేది బహుఘోరమైన వ్యాధి గలది. హల్లెలూయా. అది అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని వాక్యము చెప్తూ ఉన్నది. హల్లెలూయా. కనుక ఆ హృదయములో దానికి, ఈ వ్యక్తికి గొప్ప గాయం అనేది ఏర్పడినది. అనగా సంఘానికి వస్త్రము లేకపోవటం వలన, వాక్యము లేకపోవటం వలన, దేవుని ఆత్మ లేకపోవటం వలన గాయం అనేది దానికి ఏర్పడి ఆ విధముగా కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆ మంచి సమరయుడు ఆ మార్గమున వెళ్తూ ఆయనను చూచి ఆయన మీద జాలిపడి, హల్లెలూయా, అతన్ని కనికరించి, సంఘమును కనికరించి దేవుడు సంఘానికి కృపనిచ్చి మరలా ఆ పాడైపోయినటువంటి వృక్షమును ఆయన తిరిగి పునరుద్ధరించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. మొట్టమొదటిగా ఈ యొక్క సంఘ సంస్కర్త మార్టిన్ లూథర్ ద్వారా సంఘాన్ని మొదటిగా దేవుడు పునరుద్ధరించి ఉన్నాడు. దాని తర్వాత జాన్ వెస్లీ ద్వారా మరలా దాన్ని ఇంకొంచెం పునరుద్ధరించి ఉన్నాడు. హల్లెలూయా.
దాని తర్వాత పెంతెకోస్తు అన్నటువంటి మహా గొప్ప యుగము 1906వ సంవత్సరంలో ఆ అజూసా అనేటువంటి వీధిలో గొప్ప ఉజ్జీవం అనేది రగులుకుంటూ ఉన్నప్పుడు విలియం సిమోర్ అనేటువంటి ఒక వ్యక్తి, హల్లెలూయా, ఏ యొక్క కాలములో, ఏ ఎపిసు కాలములో అయితే దేవుని యొక్క వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు పరలోకమునకు నిజమేనా ఆయన ఆరోహణమైన తర్వాత 10 రోజులకు ఆ పరిశుద్ధాత్మను దేవుడు పంపించి ఉన్నాడు. హల్లెలూయా, ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద ప్రభువు జీవించి ఉన్నాడు. హల్లెలూయా. దాని తర్వాత 10 రోజులకు అనగా 50వ దినమందు పెంతెకోస్తు అను మహా గొప్ప పండుగ వచ్చినప్పుడు వాగ్దానము చేసిన ఆత్మను దేవుడు సంఘములోనికి పంపించి ఉన్నాడు. హల్లెలూయా, ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. ఆ ఆత్మ మొదటి సంఘకాలములో అపోస్తలులను ఆవరించి చాలా గొప్పగా పరిచర్య చేస్తూ ఉండగా యెరూషలేములో వారు ప్రారంభించారు. హల్లెలూయా. లూకా సువార్త చివరి అధ్యాయము చివరి వచనాల్లో మనం గమనించినట్లయితే, మీరు వెళ్ళి పట్టణములో నిలిచి ఉండండి, హల్లెలూయా, పైనుండి శక్తిని పొందే వరకు మీరు వేచి ఉండండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. యెరూషలేము మొదలుకొని, హల్లెలూయా, ఈ వర్తమానము, ఈ సువార్త, ఈ యొక్క యేసు క్రీస్తు యొక్క మంచి వార్త యెరూషలేము నుంచి అది ప్రారంభమై మిగతా ప్రపంచానికి అది వ్యాప్తి చెంది ఉన్నది. అది అపోస్తలులు దాన్ని చేసి ఉన్నారు. హల్లెలూయా. ఆయన శిష్యులలో ఒకడైన తోమ మన దేశానికి కూడా వచ్చి ఉన్నాడు. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అలాగూ చక్కగా ఎదుగుచున్న ఆ సంఘములో దొంగలు పడ్డారు. నిజమేనా? దొంగలు పడి వాక్యమన్న వస్త్రాన్ని తీసివేసి మానవ కల్పిత సిద్ధాంతాలను వారు ప్రవేశపెట్టి ఉన్నారు. హల్లెలూయా. వాక్యమనే వస్త్రాన్ని తీసివేసి సొంత ఆలోచనలు అన్న సొంత వస్త్రాన్ని వారు తొడిగించుకొని ఉన్నారు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది కదా, ఆనాడు 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, నీ పేరు మాత్రం మాకు పెట్టు, మా నింద తీసివేయి, మా అన్నమే మేము తింటాము, మా వస్త్రాన్ని మేము ధరించుకుంటాము. హల్లెలూయా. అదే ఈ దొంగలు చేసిన పని అని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అతన్ని దోచుకొని కొట్టి గాయపరిచి విడిచిపెట్టాడు. అయితే దేవుడు తన సంఘాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. అతడు చనిపోలేదు, సంఘము చనిపోలేదు, కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉన్నింది. హల్లెలూయా. ఈ యొక్క స్ముర్న, ఈ యొక్క పెర్గమస్, ఈ యొక్క తుయతైర ఈ సంఘ కాలముల గుండా ప్రవేశిస్తూ ఆ యొక్క సంఘం అనేది ఎదుగుచూపోతూ ఉన్నప్పుడు కొంత వెలుగును దేవుడిచ్చాడు. హల్లెలూయా. సంస్కర్తలను దేవుడు లేపి కొంత వెలుగును దేవుడిచ్చి కొంత ఆత్మను వారికి ఇచ్చి ఆ విధముగా సంఘాన్ని నెట్టుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అయితే ఈ మార్టిన్ లూథర్ కాలానికి వచ్చేటప్పటికి దేవుడు నీతీకరణను ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. దాని తర్వాత వెస్లీ కాలంలో శుద్ధీకరణను దేవుడిచ్చాడు. ఈ కాలములో పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని దేవుడిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ గడియ వర్తమానములోనే ఇందాక మన పాస్టర్ గారు చెప్పినట్లుగా ఈ పరిశుద్ధాత్మ అనేది ఉన్నది. హల్లెలూయా. ఈ కాలపు వర్తమానములోనే ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని మనము పొందుకోగలము. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క దీప వృక్షాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ దీప వృక్షం అనేది ఆ మోషే ఆ యొక్క కట్టినటువంటి ఆ గుడారములో 3 ఆవరణములు ఉన్నాయి పాత నిబంధనలో. నిజమేనా? వెలుపటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. హల్లెలూయా. ఇది ఎక్కడ ఉంటుంది అంటే 2వ ఆవరణములో పరిశుద్ధ స్థలములో ఈ దీప వృక్షం అనేది పెట్టబడి ఉంటుంది. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. అహరోను కర్రను గురించి మనమందరం ఎరిగి ఉన్నాం. నిజమేనా? అహరోను కర్ర ఏమైంది? ఆ అతి పరిశుద్ధ స్థలములో పెట్టినప్పుడు అది చిగుర్చినది. హల్లెలూయా. అది పువ్వులు పూసినది, బాదము కాయలు వచ్చినవి అని వాక్యము చెప్తూ ఉన్నది. అయితే ఏ ప్రకారముగా బాదము కాయలు అది కాసినది, అది బాదము కర్ర ఏ విధముగా అయినది అంటే, మనం ఇక్కడ చూస్తే ఈ దీప వృక్షానికి మధ్యలో మెయిన్ ఆ కాడ ఉన్నది. ఈ పక్క 3 కొమ్మలు, ఆ పక్క 3 కొమ్మలు, మొత్తము 7 ఇక్కడ ఉన్నవి. హల్లెలూయా. అయితే ప్రతి కాడకు ఇక్కడ చూస్తే 3 డిజైన్లు బుడుపుల్లాగా ఇక్కడ పెట్టి ఉన్నారు. నిజమేనా? ఇది ఏదో ఊరికే పెట్టబడలేదు కానీ పరిశుద్ధ గ్రంథంలోనే రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ఆ దీప వృక్షానికి కొమ్మలు చేసేటప్పుడు మీరు బాదము పువ్వులు, బాదము కాయలు యొక్క ప్రతి కొమ్మకు 3 బాదము కాయలు, బాదము పువ్వుల డిజైన్లు మీరు చేసి పెట్టాలి అని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాస్తవానికి ఆ కర్ర, అహరోను యొక్క కర్ర అతి పరిశుద్ధ స్థలములోనికి 3వ ఆవరణములోనికి పోవాలి అంటే, హల్లెలూయా, మొదటి ఆవరణాన్ని దాటాలి,
రెండవ ఆవరణాన్ని దాటి దాని తర్వాతనే మూడవ ఆవరణంలోనికి ప్రవేశించాలి. నేరుగా పోవడానికి షార్ట్ కట్ అనేది లేదు. హల్లెలూయా. అడదారిలో పోవడానికి ఆ పెండ్లి విందులో ఎట్లో కిటికీలో నుంచో ఎక్కడో దొంగచాటుగా వచ్చినటువంటి ఆ వ్యక్తి వలె పోవడానికి లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఆ కర్ర బాదము కాయలు, బాదము పువ్వులు చిగురించడానికి గల కారణము ఈ యొక్క రెండవ ఆవరణము గుండా అది వెళ్ళినప్పుడు, హల్లెలూయా, ఈ దీప వృక్షము యొక్క వెలుగు ఆ కర్ర మీద పడి అది ఆ విధముగా లోపలికి ప్రవేశించి ఉన్నది. హల్లెలూయా. ఏ యొక్క డిజైన్ అయితే ఈ దీప వృక్షానికి వేయబడి ఉన్నదో అదే ప్రతిఫలాన్ని ఆ కర్ర లోపలికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చినది. హల్లెలూయా. ఈ దీప వృక్షము ఈ సంఘకాలానికి సాదృశ్యముగా ఉన్నదని ప్రకటన 1వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. కనుక మనము కూడా ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి, అనగా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన తర్వాత మనము కూడా దేన్ని ఫలిస్తామంటే ఈ వర్తమానములో ఏమున్నదో దాన్నే మనం ఫలిస్తాం. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఏ యొక్క కార్యాలు, ఏ ఫలములైతే మన లోపల నుంచి బయటికి వస్తాయో అవి ఏవో కాదు, ఈ వర్తమానములో ఉన్నవే. హల్లెలూయా. ఈ సంఘకాలానికి, 7వ సంఘకాలానికి దేవుడు ఏ వర్తమానమైతే ఇచ్చాడో ఆ వర్తమానము యొక్క క్రియలను, ఆ వర్తమానం యొక్క ఫలములనే మన జీవితంలో మనం ప్రతిబింబిస్తాము, కానీ ఇందులో లేని కార్యాలు మనం ప్రతిబింబించము. ఎందుకంటే ఈ సంఘకాలం యొక్క వెలుగు మన మీద ఇప్పుడు పడుతూ ఉన్నది. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఈ అహరోను కర్ర ఈ రెండవ ఆవరణము గుండా వెళ్ళేటప్పుడు దీని వెలుగు దాని మీద పడింది. నిజమేనా? పడినప్పుడు ఈ దీప వృక్షానికి ఏ డిజైన్ అయితే ఉన్నదో అదే ఆ కర్ర లోపలికి వెళ్ళినప్పుడు ఆ బాదము పువ్వులు, ఆ బాదము కాయలు తీసుకుని వచ్చినది. మనము కూడా క్రైస్తవ జీవితంలో ఆ పరిశుద్ధ, అతి పరిశుద్ధ స్థలములోనికి మనం ఏ విధముగా ప్రవేశిస్తాం? పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. నీతీకరణ మంచిదే, శుద్ధీకరణ మంచిదే, అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది లేకుండా మనము దేవుణ్ణి చూడలేము అని మన ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది మనం పొందుకున్నప్పుడు, అనగా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఏదో వింతైన కార్యాలు మనలో నుంచి అది తీసుకుని రాదు, కానీ ఈ ఘడియ వర్తమానములో ఏమున్నదో అదే మనలో నుంచి తీసుకుని వస్తుంది. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ మంచి సమరయుడు అతని దగ్గరికి వచ్చి అతనికి కొద్దిగా ఆత్మనిచ్చి, హల్లెలూయా, అతనికి కొద్దిగా ఉత్తేజాన్ని కలిగించి అతన్ని తన వాహనం మీద ఎక్కించుకొని పూటకూలివాని యొక్క ఇంటి దగ్గర చేరుస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూలవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. హల్లెలూయా. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకూలవానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదనని అతనితో చెప్పిపోయాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను మరలా వచ్చేదను. హల్లెలూయా. నేను మరలా వచ్చి మీకు కావాల్సినటువంటి సమస్తాన్ని నేను మీకు సంపూర్ణముగా ఇస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆ పూటకోళ్ళవాని యొద్ద దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? 2 కాసులు ఇస్తూ ఉన్నాడు. ఈ 2 దేనారములు, ఈ 2 కాసులు ఏదో కాదు, కానీ ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఇదే ఆత్మ మరియు వాక్యము. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. దేవుడేమి చెల్లించాడు? ఆత్మనిచ్చాడు, తన వాక్యాన్ని ఇచ్చాడు ఈ కాలపు వర్తమానము ద్వారా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆ పూటకోళ్ళవాని ఇల్లే ఈ యొక్క సంఘమై ఉన్నది. హల్లెలూయా. ఆ పూటకూలవాని ఇంటి దగ్గర ఒక నాయకుడిని దేవుడు మనకిచ్చాడు. ఆయనే సంఘ కాపరై ఉన్నాడు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. గాయపడిన మనుషులను ఆయన తీసుకొని, హల్లెలూయా, ఆయన రక్షించి వారిని తీసుకొని వచ్చి ఈ పూటకూలవాని యొక్క ఇంటి దగ్గర చేరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ పూటకూలవాని యొక్క ఇంటి దగ్గరకు చేర్చినప్పుడు ఆ పూటకూల ఇల్లు యొక్క అధికారికి తెలుసు, ఆ నాయకుడికి తెలుసు, ఆ గాయపరచబడి వచ్చినటువంటి వ్యక్తిని ఏ విధముగా సంరక్షించాలో, ఏ విధముగా పరామర్శించాలో, ఏ విధముగా పోషించాలో, ఏ విధముగా నడిపించాలో, ఏ విధముగా క్రమంలో పెట్టాలో ఆ ఇంటి అధికారికి తెలుసు. హల్లెలూయా. అనగా ఆ కాపరికి తెలుసు. కనుక ఈ పూటకూల ఇంటి దగ్గరకు చేర్చబడిన, గాయపరచబడిన ఆ బాటసారి అతని మీద చలామణి చేయడానికి అధికారము లేదు అని మనము జ్ఞాపకములో ఉంచుకోవాలి. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. కనుక ఈ యొక్క కార్యంలో నుంచి మనం కనుక చూసినట్లయితే దేవుని యొక్క ప్రవక్త ఆయన
రెండు శక్తుల గురించి దేవుని యొక్క ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. అదే యాంత్రికమైనటువంటి శక్తి మరియు గతి శక్తి. నిజమేనా? మెకానిక్స్ అండ్ డైనమిక్స్ అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇందులో నుంచి మనము దాన్ని కనుక చూసినట్లయితే ఈ సంఘములో ఉన్నటువంటి మనమందరము అనేకులు ఖచ్చితంగా ఈ యొక్క మెకానిక్స్ కలిగి ఉంటారు, యాంత్రికమైన శక్తిని కలిగి ఉంటారు. నిజమేనా? అనగా నీతీకరణ విషయంలో, శుద్ధీకరణ విషయంలో కొందరు చాలా బాగా ఉండవచ్చు, అయితే వారికి అవసరమైనది గతిశక్తి. హల్లెలూయా. గతిశక్తి అనగా ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మ ఉన్నది. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కనుక సంఘములో ఉన్న మనము, ఉదాహరణకి మనం అర్థమయ్యే రీతిలో చూడాలంటే, ఈ యాంత్రిక శక్తి, గతిశక్తి అనగా మనము కొద్దిగా అవగాహన చేసుకోవాలంటే, ఒక వాహనాన్ని తీసుకున్నట్లయితే, ఉదాహరణకి ఒక కారును మనం చూసినట్లయితే, కారు లోపల సీట్లు బిగించి ఉండవచ్చు, దానికి స్టీరింగ్ బిగించి ఉండవచ్చు, దాని టైర్లు బిగించి ఉండవచ్చు, ఇంజిన్ దానికి అమర్చబడి ఉండవచ్చు, దానికి అద్దాలు, దాని బాడీ అంతా కూడా సరిగ్గా ఉండవచ్చు. ఇదే యాంత్రిక శక్తి ఉన్నది. హల్లెలూయా. ఇవన్నీ బాగా ఉండగా ఇక ఏమి అని చెప్పి మనం వెళ్తే అది స్టార్ట్ అవ్వదు, ముందుకు పోదు. దానికి అవసరమైనది ఏమిటి? దానికి ఇంధనము కావాలి. హల్లెలూయా. ఆ ఇంధనముతో పాటు దాన్ని స్టార్ట్ చేయడానికి విద్యుత్ శక్తి దానికి అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఇదే గతిశక్తి అనగా చలింపచేయు శక్తి, అనగా జీవింపచేయు శక్తి. అదే పరిశుద్ధాత్మ ఉన్నది. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తల కార్యములో మనం చూసినట్లయితే ఆ మేడగదిలో వారందరూ కూడా యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వారు కూర్చొని, ఆ పరిసయ్యులకు సద్దూకయ్యులకు భయపడి ఆ మేడగదిలో వారు కూర్చొని ప్రార్థన చేస్తూ దేవుని కొరకు, దేవుడు వాగ్దానం చేసిన ఆత్మ కొరకు వారు కనిపెడుతూ ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆ పెంతెకోస్తు అను మహా గొప్ప పండుగ దినము వచ్చినప్పుడు దేవుడు ఆకాశము నుంచి, హల్లెలూయా, తన ఆత్మను వారి మీద కుమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా. ఇదే గతిశక్తి ఉన్నది, ఇదే జీవింపచేయు శక్తి ఉన్నది, ఇదే చలింపచేయు శక్తి ఉన్నది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారో పిరికితనం పోయింది, భయపడే తనము పోయింది. హల్లెలూయా. ఆ మేడగదిని విడిచి బయటికి వచ్చి ఆ పేతురు ఆత్మతో నింపబడి వారు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అనేకులు అతన్ని చూచి మద్యముతో మత్తులై ఉన్నాడు, నిజమేనా, ఇతడు పిచ్చివాడు, పిచ్చి వెర్రి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అని అనుకున్నారు. హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి వ్యక్తి కూడా లోకానికి ఎలా కనిపిస్తారంటే పిచ్చివారిగానే కనిపిస్తారు, వెర్రివారిగానే కనిపిస్తారు. హల్లెలూయా. వీరేదో త్రాగుబోతుల వలె నటిస్తూ ఉన్నారని అన్నట్లుగానే కనిపిస్తారు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారు పొందుకొని వారు ప్రసంగించడం ప్రారంభించారు, హల్లెలూయా, అనేక భాషల్లో అది తర్జుమా చేయబడి వారికి వినబడుతూ ఉన్నది. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. అప్పుడు ఆయన ప్రసంగిస్తూ వచ్చి, యేసుక్రీస్తు నామమున ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, హల్లెలూయా, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్న మాటను ఆయన చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మను పొందుకున్న ఆ పేతురు, నిజమైన ఆ యోహానులు, ఆ యొక్క 3వ అధ్యాయములో, నిజమైన అపోస్తల కార్యములు 3వ అధ్యాయములో మనం చూస్తే వారు ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి, హల్లెలూయా, ఆ యొక్క దేవాలయము బయట వాకిట్లో కూర్చొని, ద్వారము దగ్గర కూర్చొని వచ్చేపోయే వారందరినీ కూడా భిక్షమడుక్కుంటూ ఉన్నాడు. నిజమేనా? ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అది యథాప్రకారము అతని జీవితంలో ఇదే కార్యాన్ని ప్రతిరోజు చేస్తూ ఉన్నాడు. పుట్టినది మొదలుకొని పోలియో జబ్బు, కుంటివాడు, వేరొకరి సహాయము ద్వారా ఆ దేవాలయంలోనికి తీసుకొని రాబడుతూ ఉన్నాడు. అయితే లోపలికి రావడం లేదు, ద్వారము దగ్గర బయట కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. ఒకరోజు ఆ మంచి మధ్యాహ్నం సమయమందు ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న పేతురు మరియు యోహానులు, హల్లెలూయా, లోపలికి వెళ్ళి వెళ్తూ ఉండేటప్పుడు ఈ బిచ్చగాడు వారిని చూడగానే వారిలో ఏదో ప్రకాశం ఇతనికి కనిపిస్తూ ఉన్నది. నిజమేనా? వారి ముఖములో ఏదో వెలుగును చూస్తూ ఉన్నాడు. వారు ఏదో గొప్పవారిగా కనిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వారిని చూచి వారి దగ్గర ఏదైనా వెండి బంగారము దొరుకుతుందా
అని ఆశపడ్డాడు. నిజమేనా ఈ బిచ్చగాడు? హల్లెలూయా. అయితే ఆ పేతురు యోహానులు వాడిని చూచి చెప్తూ ఉన్నాడు, మా దగ్గర వెండి బంగారములు లేవయ్యా. హల్లెలూయా. మేము ఒకటి కలిగి ఉన్నాం. మేము ఏమి కలిగి ఉన్నామంటే గతి శక్తిని కలిగి ఉన్నాం. హల్లెలూయా. మేము పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మీకు ఇవ్వాలనుకుంటున్నామని చెప్పి నజరేయుడైన యేసు నామములో లేచి నడవమని చెప్పినప్పుడు వెంటనే హల్లెలూయా అతని చీల మండలములు బలము నొసగి కాళ్ళు నిలిపి లేచాడు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న వీరు అదే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యములు చేయడం ప్రారంభించారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ కుంటివాడికి పరిశుద్ధాత్మ వచ్చినదో హల్లెలూయా, ఇక అతడు స్వస్థత ఎప్పుడైతే పొందుకున్నాడు, ఇక బయట ద్వారం దగ్గర వాడు లేడు. హల్లెలూయా. ఈ పేతురు యోహానుతో పాటు లోపల దేవాలయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. అందుకే మన ప్రవక్త పరిశుద్ధాత్మ అనగా ఏమిటి అన్న వర్తమానములో ఆయన చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ లేకుండా మీరు సహవాసములోనికి రాలేరు. నిజమేనా? ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే వర్తమానంలో కూడా చాలామంది కుంటివారు ఉన్నారు. నిజమేనా? కుంటివారిగా ఉన్నారు కనుకనే బయటే తిరుగుతూ ఉంటారు. మందిరానికి రావాలంటే కాళ్ళు ఎక్కవు వారికి. నిజమేనా? ఆరాధనకు రావాలంటే వారు లోపలికి అనగా ఆ మందిరపు ఆవరణంలోనికి రావాలంటే వారికి ఆత్మీయ కుంటితనం అనేది ఉన్నది. హల్లెలూయా. ఈ ఆత్మీయ కుంటితనము పోవాలంటే పరిశుద్ధాత్మను వారు హృదయంలోనికి ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ వచ్చినట్లయితే హల్లెలూయా ఆ కుంటితనము పోతుంది, స్వస్థత వస్తుంది, పరిశుద్ధుల యొక్క సహవాసములోనికి లోపలికి ప్రవేశిస్తావు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్న వీరు అదే శక్తి ద్వారా ఈ కుంటివాడిని స్వస్థపరిచినప్పుడు నిజమేనా అతను లోపలికి వెళ్ళాడా? 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం, అపొస్తలులు వాడు దిగ్గున లేచి నిలచి నడుచుచు గంతులు వేయిచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. హల్లెలూయా. ఎలా వెళ్ళాడు? ఏడ్చుకుంటా వచ్చాడా? లేదు. దుఃఖముతో వచ్చాడా? లేదు. దేవుని స్తుతించుకుంటూ వెళ్ళాడు. మనము కూడా దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? వాడిపోయిన ముఖముతో, నిట్టూర్పుతో, నిరాశతో, నిజమేనా? లేకపోతే బాధతో, మళ్ళీ ఆదివారం వచ్చేసింది, ఈ పాస్టర్ ఇక్కడ 3 గంటలు మమ్మల్ని కూర్చోబెడతాడు, మనకు బాధ, సరే ఎట్టో ఒకటి మనము దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాము కదా కానిచ్చేద్దాం. అలా కాదు మనం రావాల్సింది మందిరంలోనికి. హల్లెలూయా. కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ సంతోషముతో గంతులు వేసుకుంటూ హల్లెలూయా, దేవా నాకు జీవం ఇచ్చావు, ఈ పునరుద్ధాన శక్తితో నన్ను నింపు ప్రభువా, ఈ పునరుద్ధాన దినాన్ని నేను గౌరవించబోతూ ఉన్నాను, ఈ పునరుద్ధాన దినాన్ని నేను ఆచరించబోతూ ఉన్నాను, ఈ పునరుద్ధానపు శక్తిని నేను ప్రజలకు కనపరచబోతూ ఉన్నాను. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. అలాగూ సంతోషముతో వద్దాం. ఒకవేళ మనకు నిజముగానే బాధలు ఉండవచ్చు, శ్రమలు మనం కలిగి ఉండవచ్చు, మనకు నిరాశలు ఉండవచ్చు మన జీవితంలో. అయితే దేవుని ఆరాధనలోనికి, దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు సంతోషముతో వద్దాం. అపవాది చూసి వాడు భయపడి పారిపోవాలి. ఇతన్ని నేను చాలా బాధపరిచానే, ఇతనికి జబ్బులు తీసుకొని పెట్టానే, అనేక కార్యాలు చేశానే, అయితే ఇంకా ఇతడు ఎలాగూ సంతోషముగా ఉండగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. వాడు మనము సంతోషముగా ఉండడాన్ని చూచి వాడు మన నుంచి పారిపోవాలి. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఒకవేళ ఇంకొంచెం శ్రమనివ్వచ్చు, ఇంకొంచెం సంతోషముగా మనం ఉందాం, ఇంకొంచెం దేవుణ్ణి స్తుతిద్దాం, ఇంకొంచెం మనం గంతులు వేయడం ప్రారంభిద్దాం. హల్లెలూయా. వాడు పూర్తిగా పారిపోయేంత వరకు దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. కనుక పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మను ఒక వ్యక్తి తన హృదయములో, తన జీవితంలో పొందుకున్నప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇక ఎంత మాత్రము మనము కుంటివారముగా ఉండము, ఇక ఎంత మాత్రము ద్వారానికి వెలుపల మనము సంచరించము, మనము ద్వారములోనికి వస్తాం, దేవుని సన్నిధానములోనికి ప్రవేశిస్తాం. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకొరకు ఈ యొక్క కాలములో పంపించాడంటే, దేవుడు తన ప్రజలలో నివసించి, నిజమేనా, తన ప్రజలలో దేవుడు నివసించి వారి ద్వారా తన ప్రణాళికను నెరవేర్చడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను వాగ్దానము చేసి దాన్ని పంపించి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ ఒక ఉద్దేశం ఏమై ఉన్నది? మనలో దేవుడు నివసించి మన ద్వారా తన ప్రణాళికను నెరవేర్చడానికి. హల్లెలూయా. మన సొంత ప్రణాళికలు కాదు, మన సొంత తలంపులు కాదు, మన సొంత విషయములు కాదు, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక
దేవుని యొక్క ఉద్దేశము మన ద్వారా నెరవేర్చబడడానికి దేవుడు పరిశుద్ధాత్మను పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ లేకుండా, ఆ పరిశుద్ధాత్మను పొందుకోకుండా, ఆ పరిశుద్ధాత్మను మన జీవితంలో కలిగి లేకుండా ఏమీ మనము చేయలేము, ఆయన మనం చూడలేము, ఆ ఎత్తబాటులో మనం ప్రవేశించలేము. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం ఎక్కడ మనకు కలగాలి, ఎక్కడ మనం పొందుకోవాలి? మన హృదయములో అది కలగాలి. హల్లెలూయా. మన రక్తములో అది కలిసిపోవాలి. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. మానవుని యొక్క దేహములో 3 భాగములు ఉన్నాయి. వెలుపటి శరీరము, ఆత్మ, మనస్సు, అంతరాత్మ లేకపోతే ప్రాణము. హల్లెలూయా. బాడీ, స్పిరిట్, సౌల్. నిజమేనా? ఆ యొక్క 3 భాగములలో పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. సంఘ శాఖలు ఉన్నారు, వారికి ఎక్కడ వస్తుందంటే పరిశుద్ధాత్మ బాడీ పైన వస్తుంది. గడగడ ఊగుతూ ఉంటారు, ఆ కేకలు వేస్తూ ఉంటారు. నిజమేనా? అయితే లోపల హృదయంలోనికి బోధది కేవలం బయట మాత్రమే తిరుగులాడుతూ ఉంటుంది. నిజమేనా? మరికొందరు దాన్ని ఆత్మలోనికి, తలంపుల్లోనికి తీసుకొని వెళ్తారు, వారి మనసులో దాన్ని పెట్టుకొని ఉంటారు. అయితే అక్కడి నుంచి కూడా మనము లోపల మన ప్రాణములోనికి, మన అంతరాత్మలోనికి, మన హృదయములోనికి దాన్ని తీసుకొని వెళితే ఈ హృదయములో నుంచి ప్రతి దేహములో ప్రతి భాగానికి నరములు కనెక్ట్ చేయబడి ఉంటాయి. నిజమేనా? ఆ నరములలో రక్తము ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఒక మానవుడికి ప్రాణము రక్తమే అని పరిశుద్ధ గ్రంథము చెప్తూ ఉన్నది. హల్లెలూయా. కనుక ఈ రక్తములో మనము ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మని అనగా మన హృదయములో, మన అంతరాత్మలో దాన్ని పొందుకున్నప్పుడు మన ప్రతి నరములో అది సంచారము చేస్తుంది, మన ప్రతి భాగములో అది మనము పరిశుద్ధాత్మను కలిగి జీవిస్తాం. హల్లెలూయా. నీవు చేత్తో పొరపాటు చేయబోతూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిస్తుంది, నీ చెయ్యిని వెనక్కి లాగి వేస్తుంది. నీ పాదములు తప్పైనటువంటి మార్గములో ఒకవేళ ప్రవేశిస్తూ ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ అది నిన్ను వెనక్కి లాగేటట్లు చేస్తుంది. హల్లెలూయా. నీ తలంపులు, నిజమైన నీ యొక్క దేహములో ఏ భాగమైనా సరే ఒక వాక్యానికి వ్యతిరేకమైన కార్యము చేయడానికి ఒకవేళ ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ మన అంతరాత్మలో గనక మనం పొందుకొని ఉన్నట్లయితే అక్కడి నుంచి మనం బయటికి లాగివేస్తుంది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరించినప్పుడు నిజమైన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మొదట దేవుడు హెచ్చరించకుండా ఏ మానవుడికి కూడా ఆయన తీర్పు తీర్చే దేవుడు కాదు. హల్లెలూయా. ఆ పువ్వు కూడా, ఆ మ్యాజిక్ పువ్వు కూడా ఆ వ్యక్తిని 3 సార్లు హెచ్చరించింది, నీవు ఒకటి మర్చిపోతూ ఉన్నావు, నన్ను దూరం పెట్టవద్దు. నిజమేనా? అయితే అతడు ఆ మాట వినలేదు. హల్లెలూయా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా తన సేవకుల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఆ హెచ్చరికను మనము అనేక సార్లు ఆ వ్యక్తి వల్లే ఆ పువ్వును చూసి షటప్ అన్నట్లుగా మనము కూడా అనేకసార్లు మన మొహం మీద చెప్పకపోయినా మనసులో అనుకుంటూ ఉంటాం. నిజమేనా? ఈయన ఎప్పుడు చూసినా ఇదే కార్యం చెప్తాడే, ఈయన ఎప్పుడు చూసినా ఇట్టే మాట్లాడతాడే, ఈయనకి ఇక వేరే పనే లేదే. హల్లెలూయా. దేవుడిచ్చిన పని అదే ఆయనకు. నిజమేనా? ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్మను మనము బయటకు నెట్టివేయకుండా, పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ మన జీవితంలో, మన హృదయములో పొందుకొని ఉండడమే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. ఈ గడియ వర్తమానం యొక్క ఉద్దేశము కూడా అదే. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మతో మనం నింపబడి మన జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఒకానొక దినమందు ఈ భూమి మీద నుంచి హల్లెలూయా మనల్ని పైకి లేపబోతూ ఉన్నది. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఆ ఎత్తబాటులోనికి మనము ప్రవేశించబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఆ ఎత్తబాటులో మనమందరము కూడా వెళ్ళబోతూ ఉన్నాం. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనము 1 ఇంచు కూడా ఎగరలేమని నిజమైన మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు 1 ఇంచు కాదు, కొన్ని వేల కిలోమీటర్లు మనం పైకి వెళ్ళిపోతాం. ఏ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి అక్కడ పనిచేయదు, మనల్ని క్రిందకి లాగలేదు. హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. కనుక ఆ కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధాత్మను మరలా ఈ చివరి దినములలో ఆయన కుమ్మరించిన దేవుడు. ఆ పోగొట్టుకున్న పరిశుద్ధాత్మను మరలా ఈ చివరి సంఘకాలములో 1906వ సంవత్సరములో నిజమేనా ఆ అజూసా ఉత్సవ సునాదము దగ్గర వారు మేడగదిలో కూర్చొని వారు స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అగ్ని జ్వాలల వంటి ఆత్మ ఆ మేడగది చుట్టూ వ్రాలి, హల్లెలూయా, ఆదిలో మొదటి సంఘకాలములో ఏ కార్యమైతే జరిగిందో అదే కార్యాన్ని దేవుడు తిరిగి పునరుద్ధరించి ఉన్నాడు. దాని తర్వాత 1909వ సంవత్సరంలో ఈ గడియ వర్తమానికుడు ఈ భూమి మీద జన్మించి ఉన్నాడు. హల్లెలూయా.
దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. కనుక ఈ పరిశుద్ధాత్మ ఇప్పుడు ఈ వర్తమానములో ఉన్నది అని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. కనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొడి, పరిశుద్ధాత్మను ఎదిరించకొడి. నిజమైన పరిశుద్ధాత్మను మీరు ఏమాత్రము కూడా వ్యతిరేకముగా మాట్లాడవద్దు అని ప్రారంభంలో పాస్టర్ గారు కూడా చెప్పి ఉన్నారు. నిజమేనా? పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడడం అంటే ఈ గడియ వర్తమానములకు వ్యతిరేకముగా మనము మాట్లాడడమే. అనగా ఈ గడియ వర్తమానానికి వ్యతిరేకముగా మనం మాట్లాడి వ్యతిరేకముగా మనము క్రియ చేసినట్లయితే అది పరిశుద్ధాత్మను మనం ఎదిరించినట్లే అని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. కనుక ఈ మంచి సమరయుడు ఎవరో కాదు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు. అలాగూ గాయపరచబడి మనం పడి ఉండగా మనల్ని చూచి ఆయన దాటిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. అదే దేవుడు ఒక మార్గ మధ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక పాడె ఆయనకు ఎదురుగా వచ్చింది. హల్లెలూయా. ఆయన దాన్ని చూచి దాటిపోలేదు. హల్లెలూయా. ఆ పేడను ముట్టగా యవనస్తుడు తిరిగి సజీవముగా లేచాడు. తన తల్లికి దేవుడు ఆ కుమారుణ్ణి అప్పగించాడు. హల్లెలూయా. ఆయన కృప కలిగిన దేవుడు. ఆ దుఃఖములో ఉన్నవారిని ఆయన దర్శించకుండా దాటిపోయే దేవుడు కాదు. బాధలో ఉన్నవారిని ఆయన పరామర్శించకుండా దాటిపోయే దేవుడు కాదు. వ్యాధితో పడి ఉన్న వారిని స్వస్థపరచకుండా ఆయన దాటిపోయే దేవుడు కాదు. ఆయన మన మధ్యలో నేడు సజీవుడిగా జీవిస్తూ ఉన్న దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మార్పు లేని దేవుడు అని మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. హల్లెలూయా. కనుక ఈ మంచి సమరయుని కథను మనం విని ఉన్నాం. ఆ గాయపరచబడిన వారు మనమే. హల్లెలూయా. ఆ గాయపరచబడిన మనలను దేవుడు స్వస్థపరిచి తన ఆత్మనిచ్చి తన వాక్యాన్నిచ్చి ఒక సంఘములోనికి చేర్చి, హల్లెలూయా, రూతు కథలో మనం వింటూ ఉంటాం. బోయజు యొక్క రూతు కథలో. హల్లెలూయా. ఆ రూతు మోయాబీయురాలు అన్యశ్రీ ఆ అత్తతో కలిసి బెత్లెహేము యూదయ ప్రాంతంలోనికి తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ ఏమి చేసింది అంటే ఆమె ఒక పొలములోనికి వెళ్ళినది. ఆ పొలము బోయజు పొలమై ఉన్నది. హల్లెలూయా. ఆ పొలములోనికి ఆమె వెళ్ళినప్పుడు మొదటిగా ఆమె ఎక్కడ పని చేసింది అంటే కోత కోయవారు మధ్యలో పనిచేయడం ప్రారంభించింది. అనగా కోత కోయవారు మధ్యలో పరిగె ఏరుకోవడం ప్రారంభించింది. అయితే బోయజు వచ్చాడు మధ్యాహ్న సమయమందు. బోయజు వచ్చి, అమ్మా, నీవు ఇక్కడ కాదు ఏరుకోవలసింది, నీవు పనికెత్తల యొద్దకు వెళ్ళుము. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. అక్కడ 4 దశలను మనం చూస్తూ ఉంటాం. కోత యొక్క యజమానుడు బోయజు ఉన్నాడు, యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. కోత కోయువారి మీద ఒక అధికారి ఉన్నాడు, ఆయన ఈ కాలపు వర్తమానికుడై ఉన్నాడు. కోత కోయువారు పురుషులు, వారు 5 రకముల పరిచర్యలో వాడబడుతున్న దేవుని సేవకులై ఉన్నారు. హల్లెలూయా. పనికెత్తలు స్త్రీలై ఉన్నారు. స్త్రీ సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. ఇప్పుడు ఈ రూతును బోయజు ఎక్కడ పెట్టాడంటే సంఘములో పెట్టాడు. హల్లెలూయా. పనికెత్తల దగ్గర పెట్టాడు. నీవు ఆ కోత కోయవారి మధ్యలో, అనగా ఈ కాపరికి ఆ కాపరికి మధ్యలో నీవు తిరుగులాడుతూ ఉండవద్దు. నీ వెళ్ళి ఒక సంఘములో నిలకడగా ఉండు, నమ్మకముగా ఉండు. హల్లెలూయా. నమ్మకముగా ఉన్నప్పుడు ఆమె ఏమి పొందుకున్నది? విశ్రాంతి పొందుకున్నది. విశ్రాంతి తర్వాత ప్రతిఫలము పొందుకున్నది. హల్లెలూయా. ప్రవక్త చెప్పాడు కదా, రూతు యొక్క కథలో 4 దశలు. హల్లెలూయా. మొదటిగా రూతు యొక్క జీవితంలో నిర్ణయము. నిజమేనా? ఆ దేశములో నుంచి, అన్ని దేశముల నుంచి ఆ యూదయ బెత్లెహేము ప్రాంతంలోనికి వెళ్ళడానికి ఆమె నిర్ణయం తీసుకున్నది. హల్లెలూయా. గొప్ప నిర్ణయాన్ని తీసుకొని, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, నీవు పాతిపెట్టు చోట నేను కూడా పాతిపెట్టబడేదను అని గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఎరుగని దేశములోనికి, ఎరుగని ప్రజల మధ్యలోనికి ఆమె వెళ్ళినది. వెళ్ళి 2వ దశ ఆమె సేవ చేయడం ప్రారంభించినది, పని చేయడం ప్రారంభించినది. హల్లెలూయా. ఒక విశ్వాస జీవితంలో కూడా మనము ఇక్కడికి వచ్చామంటే ఒక నిర్ణయాన్ని తీసుకొని మనం వచ్చాం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం ఇక్కడ ఊరకే కూర్చోడానికి రాలేదు, పని చేయడానికి వచ్చాం, సేవ చేయడానికి వచ్చాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరము కూడా దేవునికి మనము సేవకులమే. ప్రతి ఒక్కరము మనము సేవ చేయాల్సినదే. హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. స్త్రీలైనా సరే ఇక్కడ నిలబడుకుని వచ్చి బోధించడానికి దేవుడు అధికారం ఇవ్వలేదు. కానీ నిజమేనా? మీ జీవితమే ఒక సేవ. హల్లెలూయా. మీరు జీవించే జీవితమే దేవుని వాక్యాన్ని మీరు ప్రతిబింబిస్తూ ఉన్నట్లయితే అదే మీరు చేసేటువంటి సేవ. హల్లెలూయా. లోకము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం లేదు. నిజమేనా?
లోకస్తులు, మన ఇరుగు పొరుగున ఉన్నవారు, అన్యులంతా పరిశుద్ధ గ్రంథాన్ని వారు చదవడం లేదు. అయితే వాస్తవానికి వారు చదువుతూ ఉన్నారు. ఎట్లా? మన జీవితము ద్వారా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా, లోకము చదివే పత్రికలు మీరై ఉన్నారని. ఇప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఉన్న మనము ఆ వాక్యములో ఉన్న జీవితము ప్రకారము జీవిస్తే మన జీవితాన్ని వారు చదువుతూ ఉన్నారు. అనగా వాస్తవానికి దేవుని వాక్యాన్ని వారు చదువుతూ ఉన్నారు. పూర్వము మనం ఏ చెడు కార్యాల్లో జీవిస్తూ ఉన్నామో, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆ చెడు కార్యాల నుంచి మనము విజయాన్ని పొందుకొని ఉన్నట్లయితే లోకము దాన్ని చదువుతూ ఉన్నది. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. కనుక లోకము చదివే పత్రికలు మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ జీవించే మనము ఆ వాక్యాన్ని గ్రహించి దాన్ని పాటించవలసిన వారముగా ఉన్నాం. మన జీవితంలో దేవుని వాక్యము క్రియాసిద్ధి కలుగ చేయాలి. హల్లెలూయా. మనమందరము ఎండిపోయిన కర్రలమే, ప్రవక్త చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఎండిపోయిన కర్రలమైన మనము ఒకసారి దేవుని సముఖములోనికి, దేవుని సన్నిధానములోనికి తీసుకొని వచ్చి పెట్టబడితే అది ఇక చిగురించకుండా తిరిగి వెళ్ళడానికి అక్కడ వీలు లేదు. హల్లెలూయా. మనము ఎండిపోయిన కర్రలం దేవుని సన్నిధానంలోనికి వస్తే ఆ పాత నిబంధనలో, ఆ ధర్మశాస్త్ర కాలములో ఏ విధముగా అహరోను కర్ర చిగురించినదో, ఈ ఎండిపోయిన కర్రలమైన మన జీవితము కూడా ఆయన సన్నిధానంలోనికి వచ్చినప్పుడు మనము కూడా చిగురించగలము, మనము కూడా ఫలించగలము, మనము కూడా పువ్వులు పూయగలము, మనము కూడా ఫలములను తీసుకొని రాగలము. ఏ ఫలములు? ఆత్మ ఫలములై ఉన్నవి. హల్లెలూయా. ఆ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆ దయాళుత్వము, ఆశా నిగ్రహము, సాత్వికము, మంచితనము, విశ్వాసము, ప్రతి ఫలాన్ని కూడా మనము మన జీవితంలో ఫలించగలం. ఎప్పుడు? ఆయన సన్నిధానములోనికి ఎండిపోయిన మన కర్ర అన్న జీవితాన్ని తీసుకుని వచ్చి పెట్టినప్పుడు. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఆ ఆత్మను నింపి, ఆ ఆత్మను పొందుకొని జీవించడం ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. కనుక మన మంచి సమరయుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కృపనిచ్చి మనల్ని రక్షించి, మనకు వాక్యమన్న వస్త్రాన్నిచ్చి, తన ఆత్మనిచ్చి, హల్లెలూయా, ఒక మంచి సంఘమునిచ్చి, ఒక సంఘ కాపరినిచ్చి, మహా గొప్ప వర్తమానాన్ని దేవుడు మన చేతిలో పెట్టి, హల్లెలూయా, నేను మరలా వచ్చేదను అని వాగ్దానము చేసి ఆయన వెళ్ళిన దేవుడు. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరికి నా ప్రత్యేకమైన వందనములు. దేవుడి మిమ్మల్ని, మీ కుటుంబమును, సంఘమును దీవించునుగాక. సమయాన్ని తిరిగి సంఘ కాపరికి అప్పగిస్తూ ఉన్నాను.